అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వారిది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. నకిలీ ధృవీకరణ పత్రాలతో ఒక మహిళ భారత్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మహీరా అఖ్తర్ అనే మహిళ తన పేరును ఫర్జానాగా మార్చుకొని స్థానిక భారతీయ మహిళగా చలామణి అయింది. భారతదేశానికి చెందిన నకిలీ గుర్తింపు పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్లను సృష్టించి విద్యాశాఖలో టీచర్ ఉద్యోగం సాధించింది. గత 30 ఏళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా విధులు నిర్వహిస్తోంది. ఇటీవలే విద్యాశాఖ చేపట్టిన అంతర్గత దర్యాప్తు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫర్జానా సమర్పించిన వివరాల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై లోతైన విచారణ చేపట్టగా ఆమె ప్రాథమికంగా పాకిస్తాన్ జాతీయురాలని తేలింది. అక్రమ మార్గాల్లో భారత్లోకి ప్రవేశించి ఇక్కడ స్థానిక పత్రాలను ఫోర్జరీ చేసినట్లు నిర్ధారణ అయింది. అయితే విషయం బయటపడడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు దీన్ని తీవ్ర నేరంగా భావించి ఫర్జానాను వెంటనే విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా ఫోర్జరీ, మోసం, విదేశీయుల చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆమె పొందిన జీత భత్యాలను కూడా రికవరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మన భారతదేశంలో ఒక పాకిస్తాన్ ఆమె 30 ఏళ్లుగా తన సర్టిఫికెట్స్ అనేవి చేంజ్ చేసుకొని ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. అది కూడా ఉపాధ్యాయురాలుగా. దీని గురించి మీకు ఏమనిపిస్తుంది? అధికారుల నిర్లక్ష్యమా? అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇంకా ఎలాంటి చర్యలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.